ప్రముఖ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ రేవంత్ రెడ్డికి మళ్ళీ భారీ జలకిచ్చారా? నేనింతే, నేను ఇలాగే ఉంటా, నేను రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటా అంటూ రేవంత్ రెడ్డికి స్మితా సబర్వాల్ భారీ షాక్ ఇచ్చారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ప్రముఖ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ రేవంత్ రెడ్డికి భారీ జలకిచ్చారని, నేనింతే, నేను ఇలాగే ఉంటా, నేను రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటా అంటూ రేవంత్ రెడ్డికి భారీ జలకిచ్చారని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆవిడేంటి సార్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వార్తలకు ఎక్కుతూ ఉన్నారు? ఏంటంటే స్మితా సబర్వాల్ ఎప్పుడు కూడా ఒక న్యూస్ మేకరే. ఆమె కలెక్టర్గా ఉన్నప్పుడు న్యూస్ మేకరే, ఆవిడ ఐఏఎస్గా కొత్తగా అడుగుపెట్టినప్పుడు కూడా న్యూస్ మేకరే, ఆ తర్వాత సీనియారిటీ వచ్చిన తర్వాత కూడా న్యూస్ మేకరే, ఇప్పుడు లూప్ లైన్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా న్యూస్ మేకరే. ఎలా అంటే ఒక్కొక్క అంకంలో ఒక్కో రకంగా ఆవిడ న్యూస్ మేకర్గా మారిపోయారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం ఆవిడదే నడుస్తుంది, సీఎం పేచీలో ఆవిడే మొత్తం చూస్తున్నారు. హెలికాప్టర్ను ఉపయోగించినటువంటి ఒకే ఒక ఐఏఎస్ ఎవరైనా ఉన్నారా విజిట్కి అని అంటే ఈమె పేరే చెప్తారు, స్మితా సబర్వాల్ పేరే చెప్తారు. ఆ విషయాన్ని ఆకునూరి మురళి రిటైర్డ్ ఐఏఎస్ ఆయన ట్వీట్ కూడా చేయడం జరిగింది ఆ మధ్యకాలంలో. సో ఆయన చెప్పిన దాని ప్రకారం అసలు విజిట్కి వెళ్ళేటప్పుడు ఐఏఎస్లు సహజంగా ఎవరు హెలికాప్టర్ వెళ్ళరు, అత్యవసర పరిస్థితుల్లో తప్పితే, ఏదైనా కెలామిటీస్ వచ్చి అలాంటి పరిస్థితుల్లో తప్పితే హెలికాప్టర్లో వెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్ట్ని చూసినటువంటి ఐఏఎస్ ఎవరు ఉన్నారంటే స్మితా సబర్వాల్. అప్పటి నుంచి ఆవిడేదో ఆ మధ్యకాలంలో ఒక ర్యాంప్ మీద నడిచారని చెప్పేసి ఆ మధ్య ఒక సోషల్ మీడియాలో, అలాగే ఒక పత్రికలో, ఒక మ్యాగజైన్లో ఆ ఫోటో వేసి ఆమె మీద ఒక ఆర్టికల్ రాసినప్పుడు ఆవిడ డెఫర్మేషన్ షూట్ వేశారు ఆ మ్యాగజైన్ మీద. ఆ డెఫర్మేషన్ షూట్ వేసిన దానికి కోర్టు ఫీజులు కూడా గవర్నమెంట్ చేత కట్టించింది ఆవిడ. అంటే అది పర్సనల్ ఇష్యూ, అది గవర్నమెంట్కి సంబంధించిన ఇష్యూ కాదు. కానీ 15 లక్షలు ఏమో గవర్నమెంట్ అకౌంట్ నుంచి, ఖాతా నుంచి కట్టారనేది అదొక న్యూస్ ఆవిడ మీద అప్పట్లో రావడం జరిగింది. సరే, అది మొత్తం నడిచిపోయింది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది కాబట్టి 10 సంవత్సరాల పాటు నడిచిపోయింది. మేదక్లో ఆవిడ కలెక్టర్గా పనిచేసినప్పుడు కూడా, సంగారెడ్డిలో మేదక్లో చేశారు ఆవిడ. చేసినప్పుడు కూడా అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో ఆమె పార్టిసిపేట్ చేశారని అలా వినిపించింది. సరే, కలెక్టర్గా ఉన్నప్పుడు ఎవరైనా తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుందో అది అందించడానికి ప్రయత్నం చేస్తారు. సో అప్పటి నుంచి ఆవిడ ఒక న్యూస్ మేకర్గా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా న్యూస్ మేకర్గానే ఉన్నారు ఆవిడ. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సహజంగా సీనియర్ ఐఏఎస్లు కలుస్తారు, విషయం చెప్తారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా చాలా రోజుల పాటు ఆవిడ కనిపించలా. ప్లస్ నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఫైల్స్ అవన్నీ కూడా ఆవిడ సీఎం ఆఫీస్లో ఆమె చేతి మీదనే, ఆమె పరిశీలన మీదనే వెళ్తాయి. బట్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి కూడా ఆమె మీటింగ్ రావట్లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్ చేయడం జరిగింది. సో అయితే ఇలాంటి కామెంట్లు వస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా కనిపించలే ఆవిడ. కానీ ఆల్ ఆఫ్ సడన్గా మిషన్ భగీరథకి ఆవిడ ఆధ్వర్యంలో ఉండేటువంటి డిపార్ట్మెంట్లోనే ఉన్నాయని చెప్పి ఆ మిషన్ భగీరథ కొత్తగా మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించినటువంటి సీతక్క పరిధిలో సీతక్క బాధ్యతలు స్వీకరించేటప్పుడు, మంత్రిగా ఆ డిపార్ట్మెంట్ బాధ్యతలు స్వీకరించేటప్పుడు ఈమె సెక్రటరీగా ఈవిడ ఉన్నారు. ఆ రోజు కనిపించారు. అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2 వారాల తర్వాత కనిపించారు. ఆ 2 వారాల పాటు ఈ మీద రకరకాల గాసిప్స్, రకరకాల న్యూస్ వచ్చాయి. మొత్తం ఈ ఆధ్వర్యంలో జరిగింది, ఆవిడ మళ్ళీ అసలు రాజకీయాల్లోకి వెళ్తారని, అసలు ఐఏఎస్కి రాజీనామా చేయబోతున్నారని, లేదా కొంతమంది ఎన్ఓసి తీసుకుంటున్నారు, ఇక్కడ ఎన్ఓసి తీసుకొని అక్కడ సెంట్రల్ సర్వీస్కి వెళ్ళిపోతున్నారని, ఇక రకరకాల న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిపోయింది. లాస్ట్కి బీఆర్ఎస్ పార్టీలో కూడా పంపించేశారు సోషల్ మీడియాలో ఆవిడని. సో ఆ స్థాయిలో వెళ్ళిపోయాయి ఆవిడ మీద గాసిప్స్, లేదంటే ప్రచారం అలా వెళ్ళిపోయిన సందర్భంగా ఆవిడ సీతక్క బాధ్యతలు స్వీకరించేటప్పుడు ఆవిడ వచ్చారు. ఆవిడ వచ్చి మినిస్టర్ దగ్గర కూర్చున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో అన్ని ఆ ఫోటో ఎవరో తీశారు. కాలు మీద కాలు వేసుకుని ఆవిడ కూర్చున్నారు. కాలు మీద కాలు వేసుకుని ఆవిడ కూర్చుంటే పక్కన సీతక్క మామూలుగా కూర్చున్నారు. అప్పుడు ఆ ఫోటోని పోస్ట్ చేశారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అసలు మినిస్టర్ ఎవరు, సెక్రటరీ ఎవరు అనే దాని మీద కామెంట్స్ రకరకాలు. అసలు ఐఏఎస్ ఎవరు, మినిస్టర్ ఎవరు, సెక్రటరీ ఎవరు,
మినిస్టర్ ఎవరు, మినిస్టర్ దగ్గర సెక్రటరీ పనిచేస్తున్నారా, సెక్రటరీ దగ్గర మినిస్టర్ పనిచేస్తున్నారా, ఇలా రకరకాలుగా ట్రోల్స్ సోషల్ మీడియాలో రావడంతో ఒక వారం 10 రోజులు నడిచింది. నడిచిన తర్వాత ఈవిడ్ని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈవిడ్ని సీఎం ఆఫీస్ నుంచి రిలీవ్ చేస్తూ, సీఎం ఆఫీస్ నుంచి అలాగే ఆ డిపార్ట్మెంట్ నుంచి రిలీవ్ చేస్తూ ఆవిడ్ని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం సెక్రటరీగానే, ఫైనాన్స్ సెక్రటరీగా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీగానే వేశారు. సో మొత్తం మీద ఇక ఆవిడ సెంట్రల్ సర్వీస్కి వెళ్తూ రాష్ట్రంలోనే ఉంటారని చెప్పి భావించారు. ప్లస్ ఆవిడ కూడా ఒక ట్వీట్ చేశారు, కాలంతో పాటు నేను కూడా నడుస్తుంటాను, నిలబడతాను, నడుస్తానని ఏదో ఒక ట్వీట్ చేశారు ఆ సందర్భంగా. సో నేను చట్టం ప్రకారం ఎక్కడైనా కొత్త బాధ్యతలు స్వీకరిస్తున్నాను, నేను ఏదైనా స్వీకరించగలను, ఏదైనా చేయగలను అనే యాంగిల్లో ఆవిడ అప్పుడు ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో దాంతో ఇంకా సెంట్రల్ సర్వీస్కి వెళ్ళరు, ఆవిడ ఇక్కడే ఉంటారని చెప్పి ఫిక్స్ అయిపోయారు. ఈ మధ్యకాలంలో దాదాపు 2-3 వారాల నుంచి స్మితా సబర్వాల్ గురించి పెద్దగా ఎక్కడ కూడా చర్చ కూడా లేదు సోషల్ మీడియాలో. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా సోషల్ మీడియాలో ఉండేటువంటి కొన్ని లేదు ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం మొదలు పెట్టారు ఆవిడ. ఓకే. సో ఆ ఇంటర్వ్యూ ఇవ్వడం మొదలు పెట్టిన తర్వాత దాదాపు 2-3 ఛానల్స్ కి ఇవ్వడం జరిగింది. 2-3 యూట్యూబర్స్ కి, 2-3 యూట్యూబర్స్ కి ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆవిడ సహజంగా ఆవిడ మాట్లాడుతుంటారు, చాలా ఫ్రీగా మాట్లాడుతుంటారు. ఆ విషయంలో మీడియా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు స్మితా సబర్వాల్. ఆవిడ తోటి ఉండేవాళ్ళు, అంటే కలెక్టర్గా ఉన్నప్పుడు నా కొలీగ్ కూడా అక్కడ జిల్లాలో ఉండేవాళ్ళు. సో వాళ్ళు చెప్పేవాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు, చాలా బ్రిలియంట్ అని కూడా చెప్తుంటారు ఆవిడ గురించి. ఎందుకంటే ఆమె తెలిసినంత వరకు సివిల్స్లో 4th ర్యాంకర్ అనుకుంటా, మంచి బ్రిలియంట్. సో ఆవిడ ఇంటర్వ్యూలు తీస్తూ తన పర్సనల్ ఇష్యూతో పాటు పరిపాలన సంబంధించిన ఇష్యూలు కూడా మాట్లాడుతూ ఒక క్వశ్చన్ అడిగారు. ఫోటో వైరల్ అవుతుంది కదా, ఏంటి మీ సెక్రటరీ ఎవరైనా కూర్చోనేది దాని మీద అని చెప్పి అడిగారు. మంత్రి ముందు అని చెప్పి అడిగారు. అని అంటే ఆవిడ ఐఏఎస్ కదా, నాకు 47 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి ఎలా కూర్చోవాలి, ఎట్ట కూర్చోవాలి అనేది నాకు ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు. రాజ్యాంగంలో ఇలా కూర్చోవాలి, ఇలా ఉండాలనేవి లేదు. ఒకవేళ రాజ్యాంగంలో కనుక అలా ఉంటే నేను అది ఫాలో అయ్యేదాన్ని. బట్ రాజ్యాంగంలో అది లేదు. అది రాజ్యాంగంలో లేనప్పుడు నేను రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాను కదా, నాకు ఎలా డ్రెస్ వేసుకోవాలి, ఎలా కూర్చోవాలి, ఇవన్నీ అది నా ఇష్టం, నా ఇష్టం ప్రకారం నేను కూర్చొని, నా వ్యక్తిగతమైన స్వేచ్ఛ, నా ఇష్టం అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉండేటువంటి మినిస్టర్స్ కంటే లెక్కలేదు, మినిస్టర్స్ అన్నా లెక్కలేదు, రేవంత్ రెడ్డి మినిస్టర్స్ అన్నా, రేవంత్ రెడ్డి క్యాబినెట్ అన్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నా ఇంక లెక్కలేదు. సో ఇలాంటి సమాధానం ఇస్తారా? అంటే నా ఇష్టం, నా ఇష్టం వచ్చిన కూర్చుంటాను, తనకి 47 సంవత్సరాలు అని చెప్పి చెప్తూ 47 years నాకు, సో నాకు చెప్తారా ఎలా కూర్చోవాలి అనేది, రాజ్యాంగంలో ఏం లేదు ఇలా కూర్చోవాలని అని చెప్పి, అంటే రాజ్యాంగం ప్రకారం నేను నడుచుకుంటున్నాను అని చెప్పి వివరించారని. అంటే ఎవరిని లెక్క పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంకొక జలక్కు ఆవిడ ఇచ్చారు అనేటువంటి యాంగిల్లో మళ్ళీ సోషల్ మీడియాలో బయలుదేరినాయి ఇది రకరకాలుగా ట్రోల్స్. సో మళ్ళీ న్యూస్ మేకర్గా మిగిలారు తాజాగా స్మితా సబర్వాల్. సో దీన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొంచెం మనం దాన్ని కొంచెం అటాచ్ చేస్తూ గత ప్రభుత్వం, అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఆవిడ ఏ విధంగా వ్యవహరించారు, ఇప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే కనుక ఆవిడ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నాను, నన్ను ఏం చేయలేరు అనేటువంటి యాంగిల్లోనే ఆవిడ ఇంటర్వ్యూలో ఆ వ్యాఖ్యలు చేశారని మనం భావించడానికి అవకాశం ఉంది. ఓకే.